ఓకే, ఢిల్లీ సుల్తాన్లో 4వ వంశం సయ్యద్ వంశం అని చెప్పి అంటాం. సయ్యద్ వంశంలో 4 పాలకులు కనిపిస్తారు. అది ఖిజిర్ ఖాన్ అని చెప్పి ఫస్ట్ పర్సన్, ముబారక్ షా, మొహమ్మద్ షా, అల్లావుద్దీన్ ఆలం షా. అదే ఖిజిర్ ఖాన్ తనకు తాను మొహమ్మద్ ప్రవక్త సంతతి వాణ్ణి అని చెప్పి, మొహమ్మద్ ప్రవక్త సయ్యద్ వంశం కాబట్టి నా వంశం సయ్యద్ వంశం అని చెప్పి ప్రకటించుకున్నాడు ఖిజిర్ ఖాన్. ఇబ్నే మాలిక్ అని చెప్పి అంటారు, ఇబ్నే మాలిక్ ఖిజిర్ ఖాన్. అయితే ఇక్కడ సయ్యద్ వంశంలో గొప్పవాడు ముబారక్ షా అని చెప్పి అంటారు. ఈ ముబారక్ షా కాలంలో యాహ్యా బిన్ అహ్మద్ సర్హంది, యాహ్యా బిన్ అహ్మద్ సర్హంది ఇతను రాశాడు పుస్తకం ముబారక్ షా పైన. దాన్ని తారీఖీ ముబారక్ షాహీ అని చెప్పేసి అంటారు, తారీఖీ ముబారక్ షాహీ. అలాగే ఒక పుస్తకం ఇక్కడ సయ్యద్ వంశంలో ఫేమస్, ఆ పుస్తకం పేరు తారీఖీ ముబారక్ షాహీ, రాసింది యాహ్యా బిన్ అహ్మద్ సర్హంది అని చెప్పేసి అంటాం. సాహిత్యపరంగా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మొహమ్మద్ షా, ఇన్ ఇంపార్టెన్స్ లే. అల్లావుద్దీన్ ఆలం షా, ఈయన కూడా ఇంపార్టెన్స్ పెద్దగా ఏమీ లేదు. ఈ అల్లావుద్దీన్ ఆలం షా చివరికి రాజ్యాన్ని త్యజించేస్తాడు, ఈయన వదిలేస్తాడు, బదౌన్కి వెళ్ళిపోతాడు. బదౌన్కి వెళ్ళిపోయి రాజ్యాన్ని బహ్లుల్ లోడికి అప్పగించేస్తాడు. అలా నెక్స్ట్ వచ్చిన వంశం మనకి ఢిల్లీ సుల్తాన్లో లోడీ వంశం అని చెప్పేసి అంటాం. ఈ లోడీ వంశంలో ఫస్ట్ వాడు బహ్లుల్ లోడి అని చెప్పి అంటారు, బహ్లుల్ లోడి. ఈ బహ్లుల్ లోడి ప్రత్యేకత సుదీర్ఘకాలం పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ అని చెప్పేసి అంటాం బహ్లుల్ లోడి. ఇతను 1451 నుంచి 89 మధ్య కాలంలో ఆల్మోస్ట్ 38 సంవత్సరాలు పరిపాలన చేశాడు. జౌన్పూర్ని తిరిగి ఆక్రమణ చేశాడు. తన పేరు మీదుగా బహుళలి అని చెప్పి నాణ్యాలు ముద్రించాడు. ఇతని కాలంలో అహ్మద్ యాద్గార్ అని చెప్పి ఉంటాడు. ఆ అహ్మద్ యాద్గార్ తారీఖీ సుల్తానా ఆఫ్ఘానా, తారీఖీ సుల్తానా ఆఫ్ఘానా అని చెప్పి పుస్తకాన్ని రాశాడు. అయితే ఢిల్లీని పరిపాలన చేసిన తొలి ఆఫ్ఘానీలు ఎవరంటే లోడీలు అని చెప్పేసి అంటాం. మిగతా వాళ్ళందరూ తురుష్కుల కింద పరిగణించబడతారు. సో ఢిల్లీ పరిపాలనలో ఉన్నటువంటి 5గురిలో అందరూ కూడా తురుష్కులు, ఒక లోడీ మినహాయించి. ఈ లోడీ ఆఫ్ఘానీ వంశం, ఆఫ్ఘానీలు అని చెప్పేసి పేర్కొంటాం. ఇక నెక్స్ట్ వస్తే సికందర్ లోడీ. ఈ సికందర్ లోడీ వంశంలో గొప్పవాడిగా పరిగణిస్తారు. ఈయన ఒక గొప్ప రచయిత కూడా. ఇతను నందుఫుమే గుల్రుక్ అని చెప్పేసి అంటారు. ఇతను ఒక బిరుదు ఇచ్చారు, గుల్రుక్ ఆఫ్ నందుఫుమే. సో నందుఫుమే ఒక గుల్రుక్గా ఇతన్ని పేర్కొంటారు. ఈయన కలం పేరు అని చెప్పేసి అంటాం. సో ఈయన నిర్మాణం చూసినప్పుడు ఢిల్లీ లోడీ గార్డెన్స్ అని చెప్పి నిర్మించినాడు ఈయన. అందులో బారా గుంబజ్ మసీద్ అని చెప్పి ఉంటుంది. బారా గుంబజ్ మసీద్ని ఈయన నిర్మాణం చేశాడు. డబుల్ డోమ్ ఆర్కిటెక్చర్ని ప్రవేశపెడతాడు, డబుల్ డోమ్ ఆర్కిటెక్చర్. ఇక సికందర్ లోడీ ఆగ్రాలో ఇటుకల కోట నిర్మాణం చేసి 1506లో రాజధాని కాస్త ఢిల్లీ నుంచి ఆగ్రాకి మార్చినటువంటి మొదటి వాడు సికందర్ లోడీ. అంటే ఆగ్రా నుంచి పరిపాలన చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ సికందర్ లోడీ. 1506లో రాజధాని ఆగ్రాకి మార్చాడు. ఇటుకలతో కోట నిర్మాణం చేశాడు. తర్వాత ఇటుకలు కూడా శిథిలమైపోయింది. అక్బర్ వచ్చి అక్బర్లో ఒక ఫేమస్ ఆగ్రా కోట, ప్రస్తుతం ఆగ్రా కోట నిర్మాణం అక్బర్ చేశాడు. అదే అంతకంటే ముందు ఇక్కడ ఇటుకల కోట సికందర్ లోడీ నిర్మాణం చేశాడు. సికందర్ లోడీ ప్రవేశపెట్టిన దాంట్లో సికందర్-ఈ గజ్ అని చెప్పి అంటారు. సికందర్-ఈ గజ్ అంటే ప్రస్తుతం మనం గజం అని చెప్పేసి అంటాం. ఆ గజంని తీసుకొచ్చింది సికందర్ లోడీయే. ఇక సికందర్ లోడీ తర్వాత లోడీ వంశంలో వచ్చినవాడు ఇబ్రాహీం ఖాన్ లోడీ అని చెప్పి అంటాం. ఈ ఇబ్రాహీం ఖాన్ లోడీ ఇతను ఒక గర్విష్టి అని చెప్పి అంటారు. అనేక మందితో శత్రుత్వం కలిగి ఉన్నాడు. ఇతని సొంత అంకుల్ ఆలం ఖాన్ లోడీ ఇతనికి ఎగ్నెస్ట్. ఇక అప్పుడు రాణా సంగ్రామ్ సింగ్ అని చెప్పి ఉంటాడు. రాణా సంగ్రామ్ సింగ్ చిత్తోడ్, మేవాడ్కి రాజు. ఆయన భారతదేశం మొత్తాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నాడు మహారాజు రాణా సంగ్రామ్ సింగ్. అదే రాణా సంగ్రామ్ సింగ్, ఆలం ఖాన్ లోడీ, ఇంకా దౌలత్ ఖాన్ లోడీ పంజాబ్లో పాలకుడు. వీళ్ళందరూ కూడా ఇబ్రాహీంకి వ్యతిరేకులు. వీళ్ళు కాబూల్లో ఉన్న బాబర్కి ఉత్తరం రాస్తారు. బాబర్, నువ్వు ఇండియాకి వచ్చి ఢిల్లీలు కొల్లగొట్టుకోమని చెప్పేసి. అప్పుడు 1526 వస్తుంది, ఏప్రిల్ 21వ తేదీ. 1526 ఏప్రిల్ 21వ తేదీన బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో 12,000 మంది సైనికులతో ఈ ఇబ్రాహీం ఖాన్ లోడీని ఓడిస్తాడు. ఇబ్రాహీం ఖాన్ లోడీ 1,20,000 మంది సైనికులు ఉన్నప్పుడు కూడా ఆయన ఓటమి పాలవుతాడు. బాబర్ విజయం సాధించి ఈ మొత్తం లోడీ వంశ పరిపాలన ఫలితంగా ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అంతం చేసేసి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసినాడు ఈ యొక్క బాబర్. అది ఇది ఢిల్లీ సుల్తాన్ సంబంధించిన బ్రీఫ్ స్టోరీ అని చెప్పేసి అంటాం. అయితే ఢిల్లీ సుల్తాన్ సంబంధించిన మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆ సాహిత్యము, వాస్తు శిల్పకళ ఉంది, దాన్ని ఒక ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించి సాహిత్యం అండ్ వాస్తు శిల్పకళ మీ అండర్స్టాండింగ్ కోసం కొన్ని బ్రీఫ్ అంశాలు ఇక్కడ మీకు ఇవ్వబోతున్నా. సో ఢిల్లీ సుల్తాన్ రాజ్యస్థాపన అంటే ముస్లిం దండయాత్ర దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ముస్లిం దండయాత్ర 3 దండయాత్ర, మొహమ్మద్ బిన్ ఖాసిం, మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరియోకా.
సో మొహమ్మద్ బిన్ ఖాసిం, మొహమ్మద్ గజనీ, గోరీ ఎసెట్రా వీళ్ళ కాలంలో కొందరు ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా రాసినారా అని చెప్పేసి, లేదా వాళ్ళకి రిలేటెడ్గా తర్వాత కాలంలో ఎవరైనా ఏమైనా రాశారా అని చెప్పి. ఉదాహరణకి మొహమ్మద్ బిన్ ఖాసిం. ఈ మొహమ్మద్ బిన్ ఖాసిం భారతదేశం పైన దాడి చేశాడు, 712లో దాడి చేశాడు, దాహిర్ని ఓడించాడని చెప్పి అన్నాం. అయితే దాహిర్ది వంశం చాచ్ వంశం. ఆ చాచ్ వంశం పైన చాచ్ నామా అనే పుస్తకం రాసినాడు అబూ బకర్. అబూ బకర్ అనేవాడు చాచ్నామా పుస్తకం. ఆ చాచ్నామా ఎవరి యొక్క చరిత్ర అంటే ఈ యొక్క దాహిర్ యొక్క వంశం, చాచ్ వంశం యొక్క చరిత్ర. ఇక గజనీ, మొహమ్మద్ గజనీ కాలంలో ప్రముఖులు మెయిన్ పర్సన్ అల్ బెరూని అని చెప్పేసి అంటాం. ఈ అల్ బెరూని పుస్తకం మనందరూ తెలిసిందే, ఆయన రాసింది తారీఖీ హింద్. ఈ తారీఖీ హింద్ అనే పుస్తకాన్ని ఈయన రాశాడు అని చెప్పి అంటాం అల్ బెరూని. దీన్ని సచ్చావో అనేవాడు ఆంగ్లంలోకి అనువాదం చేసినాడు అని చెప్పి అంటాం, గతంలో బిట్ ఇది. ఇక అవస్థితన కాలంలో ఉతుబీ అని చెప్పేసి ఉన్నాడు. ఆ ఉతుబీ అనేవాడు ఈ గజనీ మొహమ్మద్ పైన రాసిన పుస్తకం తారీఖీ యమీని అని చెప్పేసి అన్నారు, తారీఖీ యమీని. ఇక ఫిర్దౌసి అని చెప్పి ఉంటాడు. ఈ ఫిర్దౌసి అనేవాడు షా నామా అనే పుస్తకం రాశాడు. అయితే అల్ బెరూని అనేవాడు ఫేమస్ పర్సనాలిటీ. సో అల్ బెరూని ఈయన రాసినటువంటి పుస్తకం ఖానూన్ ఈ మసూది అని చెప్పి అంటాం, ఖానూని మసూది. ఇంకా ఇతనే జవహర్ అనే పుస్తకాన్ని కూడా అల్ బెరూని రాశాడు. ఇక ఐబక్ కాలం అంటే కుతుబ్ మొహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధి ఐబక్. ఇతని కాలంలో హసన్ నిజామీ అని చెప్పి ఉంటాడు. ఈ హసన్ నిజామీ అనేవాడు తాజుల్ మజర్ అనే పుస్తకంను రచించాడు. ఇక ఐబక్ ఢిల్లీలో కువతుల్ ఇస్లాం, అజ్మీర్లో అదే దిన్కా ఝోంపడా అండ్ కుతుబ్ మినార్ నిర్మాణ ప్రారంభం చేసింది కూడా ఐబక్కే. ఇక వస్తే ఇల్టుట్మిష్ కాలం. ఇల్టుట్మిష్ అయితే కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేశాడు. గందకి బౌలి అని చెప్పి అన్నాడు. సుల్తాన్ ఘరీ అని చెప్పేసి కొడుకు నజీరుద్దీన్ యొక్క సమాధి నిర్మించినాడు. ఇతని కాలంలోనే మనకి మిన్హాజ్ అని చెప్పేసి అన్నాం, మిన్హాజ్ ఉల్ సిరాజ్ అని చెప్పేసి అంటారు. ఈ మిన్హాజ్ ఉల్ సిరాజ్ రాసిందే తబాకత్ నజరీ అనే ఒక పుస్తకం, తబాకత్ నజరీ. తర్వాత మనకి ప్రముఖుల్లో బాల్బన్ అని చెప్పి అంటాం. బాల్బన్ రెడ్ ప్యాలెస్ నిర్మాణం ఢిల్లీలో చేశాడు. ఇతని కాలంలో ఉన్న ప్రముఖుడు అమీర్ ఖుస్రో. ఇక్కడ మన ప్రత్యేకత చూసినప్పుడు బాల్బన్ దగ్గర నుంచి గియాజుద్దీన్ తుగ్లక్ ఈ మధ్య కాలంలో ఉన్నాడు. బాల్బన్ నుంచి గియాజుద్దీన్ కాలంలో ఉన్న అమీర్ ఖుస్రో యొక్క అసలు పేరు హసన్ అని చెప్పి అంటారు. హసన్ యొక్క అసలు పేరు అబ్దుల్ హసన్ షిహాబుద్దీన్ ఖుస్రో అంటారు. అబ్దుల్ హసన్ షిహాబుద్దీన్ ఖుస్రో, సింప్లీ హసన్ అసలు పేరు. అమీర్ ఖుస్రో భారతదేశ రామచిలుకగా, ప్యారెట్ ఆఫ్ ఇండియాగా అమీర్ ఖుస్రోని పిలుస్తారు. అమీర్ ఖుస్రో గొప్ప సంగీత విద్వాంసుడు, ఒక కవి, ఒక చరిత్రకారుడు. సంగీత విద్వాంసుడుగా అమీర్ ఖుస్రో తబ్లా అండ్ సితార్ని తీసుకొచ్చింది అమీర్ ఖుస్రోయే. ఇక అనేక గ్రంథాలు రాశాడు ఇతను. అనేక ప్రేమ గ్రంథాల్లో ఇతను ఆషికీ అనే పుస్తకం రాశాడు, లైలా మజ్ను అనే పుస్తకం రాసినాడు. ఇతను భారతదేశ గొప్పదనాన్ని తెలియజేస్తూ నూసిఫర్ అనే పుస్తకాన్ని రాశాడు అమీర్ ఖుస్రోయే. ఇక అమీర్ ఖుస్రో చారిత్రక గ్రంథాలను తుగ్లక్ గియాజుద్దీన్ తుగ్లక్ పైన తుగ్లక్ నామా, అల్లావుద్దీన్ పైన తారీఖీ అలై అని చెప్పేసి. ఇక ఖురాను సదైన్ అనే పుస్తకాన్ని కైకుబాద్ యొక్క కోరిక మేరకు రాశాడు ఈ యొక్క అమీర్ ఖుస్రో. ఖురాను సదైన్ అని చెప్పేసి అంటాం దాన్ని. ఇలాగ కొన్ని ఫేమస్ పుస్తకాలను ఈ అమీర్ ఖుస్రో రచించాడు. ఇతను బాల్బన్ దగ్గర నుంచి గియాజుద్దీన్ తుగ్లక్ మధ్యకాలం ఉన్నాడు. అమీర్ ఖుస్రో అత్యధికంగా ఆరాధించినటువంటి సూఫీ సెయింట్ ఎవరంటే ఆయన నిజాముద్దీన్ ఔలియా. ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా కూడా సేమ్ బాల్బన్ నుంచి గియాజ్ వరకు ఉన్నటువంటి వ్యక్తి. గొప్ప సూఫీ సెయింట్ నిజాముద్దీన్ ఔలియా. ఢిల్లీలో ప్రఖ్యాత దర్గా అది నిజాముద్దీన్. ఆ నిజాముద్దీన్ యొక్క ప్రియతమ శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ ఔలియా చనిపోయిన వార్త విన్నటువంటి అమీర్ ఖుస్రో మనస్తాపానికి గురి అమీర్ ఖుస్రో కూడా అదే రోజు చనిపోయాడని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ మన తుగ్లక్స్ లో గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉంటాడు. ఎంబీటీ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఇబన్ బటూటా అని చెప్పి అంటాం. ఈ ఇబన్ బటూటా ఇతను మొరాకో దేశస్థుడు అని చెప్పేసి అంటారు. మొరాకోలో ఇతని యొక్క పూర్వీకులందరూ కూడా ఇన్ఫాక్ట్ న్యాయమూర్తులు, కాజీలు అని చెప్పి అంటారు. మధ్యయుగంలో మొత్తం ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడు ఈ యొక్క ఇబన్ బటూటా. అలాగే ఇండియాకి వచ్చినప్పుడు ముస్లిం పాలకుడుగా ఉన్నది ఎంబీటీ ఈయన గురించి తెలుసుకుని అప్పుడు ఎంబీటీ ప్రభావితమై ఇబన్ బటూటాను ఢిల్లీకి న్యాయమూర్తిగా నియామకం చేశాడు. తర్వాత ఎంబీటీ తన ప్రతినిధిగా ఇబన్ బటూటాను చైనాకి పంపించాడు అని చెప్పేసి అంటాం. ఇబన్ బటూటా రాసిన పుస్తకాల్లో తారీఖీ రహలా అని చెప్పేసి పుస్తకం ఉంటుంది. రెహలా, ఇంకా సఫర్నామా అనే పుస్తకం. మధ్యయుగంలో మొత్తం ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక
యాత్రికుడు యొక్క ఇబన్ బటూటా. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ కాలం చూసాం. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రముఖుడు జియావుద్దీన్ బరానీ అని చెప్పి అన్నాం. అతను ఫత్వా-ఈ జహాంగీర్ అనే పుస్తకాన్ని రాస్తాడు. తర్వాత ఫత్వా-ఈ జహాంగీర్తో పాటు జియావుద్దీన్ బరానీ అతను తారీఖీ ఫిరోజ్ షాహీ అని చెప్పి పుస్తకం కూడా రాశాడు. తారీఖీ ఫిరోజ్ షాహీ అనే పుస్తకాన్ని షంషీ సిరాజ్ అఫీఫ్ అనే వాడు కూడా రాశాడు. షంషీ సిరాజ్ అఫీఫ్ అంటే ఇక్కడ ఫిరోజ్ షా కాలంలో జియావుద్దీన్ బరానీ ఉన్నాడు, ఇంకా షంషీ సిరాజ్ అఫీఫ్ అని చెప్పి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రాశారు ఆ పుస్తకం తారీఖీ ఫిరోజ్ షాహీ. సో తారీఖీ ఫిరోజ్ షాహీ అనే పేరుతో షంషీ సిరాజ్ అఫీఫ్ రాశాడు అండ్ బరానీ కూడా రాశాడు. అది జియావుద్దీన్ బరానీ యొక్క పుస్తకం, ఫేమస్ పుస్తకం ఫత్వా. ఈ ఫత్వా-ఈ జహాంగీర్ అనేది ఫేమస్ పుస్తకం ఇది. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రముఖ నిర్మాణాలు మన అందరూ తెలిసిందే. ఆయన ఫిరోజ్ షా కోట నిర్మాణం, ఫిరోజాబాద్, ఫతేబాద్, జౌన్పూర్, హిస్సార్ అనే పట్టణాలు. అట్ ద సేమ్ టైం రైతుల కోసం పెద్ద ఎత్తున కాలువలు నిర్మించిన రాజు కూడా ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లకే. ఓకే, ఇలా సాహిత్యపరంగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. సో మీరు ఫోకస్ చేసి చదివేటప్పుడు కొన్ని మెయిన్ అంశాలు మాత్రమే మీకు చెప్పిన. ఈ బేస్ మీదుగా మీరు ఢిల్లీ సుల్తాన్లు ఏం చేస్తారంటే సాహిత్యం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. సో బిటెన్ మ్యాగజైన్ దాని నుంచి వస్తుంది. సో ఇది ఢిల్లీ సుల్తాన్ సంబంధించిన అంశం. నెక్స్ట్ మనకి ఢిల్లీ సుల్తాన్ తర్వాత సిలబస్ ప్రకారంగా పేర్కొబడిన అంశం మొఘల్స్ అని చెప్పేసి అంటారు. మొఘల్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.